కోట్లాది సకల జనుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితం అంకితం చేసిన పోరాట యోధుడు. నేడు ఆయన జయంతిని పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణంలోని ఖమ్మం రోడ్డులో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా కార్పెంటర్స్ యూనియన్ ఏర్పాటు చేసిన జయశంకర్ సార్ విగ్రహాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మంగళవారం ప్రారంభించారు. స్వరాష్ట్ర పోరులో ఉద్యమకారుడి నుంచి మహోపాధ్యాయుడి దాకా సార్ ప్రస్థానం అంచెలంచెలుగా కొనసాగించారు. మొత్తంగా తెలంగాణ దిక్సూచిగా నిలిచారు. దశాబ్దాల స్వరాష్ట్ర భావజాలం వ్యాపింపచేశారు. భవిష్యత్తు తరాలకు గుర్తుండిపోయేలా తన సంకల్ప బలంతో నిర్విరామంగా అలుపెరగని పోరు సాగించారు. స్వరాష్ట్ర సాధనకు ఆయుపట్టుగా నిలిచారు. అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు. పాలు పోసుకున్న పచ్చున్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా నీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు. చరితగల్ల తెలంగాణ తల్లి కడుపులోనా సాయుధ రైతాంగ పోరు పొద్దు పొడుపులోనా భూమి ఓరు గల్లు ఒడలు పులకరించే పసిగుట్టుక పొత్తిళ్లలో పిడికిలి బిగించే పల్లె నిండ కొత్త వెలుగు నిండి పరవశించే భద్రకాళి చెరువులోనా భద్రకాళి చెరువులోన బతుకమ్మలు మురిసే తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు. తెలంగాణ వాదాన్ని తీర్చిదిద్దినావు, మారుతున్న తరానికి మార్గం చూపావు. 60 తెలంగాణ మనాదివే నీవు, మలిదశ పోరాటానికి పునాదివే నీవు. భావాలను వెదజల్లిన వెల్లువైనావు, తెలంగాణ పాటలకు పల్లవివైనావు. ఒడిదుడుకులలో చెదరని ధైర్యమిచ్చినావు. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు. అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం. మనందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు బతుకులు అధోగతి అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో 1969 నుండి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు మరి పెళ్లి కూడా చేసుకోకుండా తెలంగాణ రాష్ట్ర సాధన మీద పూర్తిగా పరిశీలించి ఏ రంగంలో ఏ రకంగా దోపిడీకి గురవుతుందో అనేది లెక్కలతో సాధించినటువంటి వ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ గారు. అనేక మంది నాయకుల్ని తయారు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది నాయకుల్ని తయారు చేసినటువంటి వ్యక్తి. ఆఖరికి కేసీఆర్ గారి రూపంలో ఒక తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయి మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. ఈ యొక్క క్రమంలోనే మనం జయశంకర్ గారి గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఇక్కడ అనుకున్నది. అలాంటి మహా గొప్ప వ్యక్తి గురించి మాకు చాలా సన్నిహిత సంబంధాలు, నాకు కానీ జయశంకర్ గారికి కానీ వ్యక్తిగతంగా కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. మిర్యాలగూడ పట్టణంలో జయశంకర్ సార్ గారి విగ్రహావిష్కరణ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ ఉద్యమం తెలంగాణ సాధనలో ఉద్యమాన్ని స్ఫూర్తి తీసుకొచ్చి ఈ తెలంగాణ ఏ విధంగా వెనుకబడింది, నీళ్లు నిధులు నియామకాలు విషయంలో
ఈ తెలంగాణ వెనుకబడిన తరాన్ని పుస్తక రూపంలో రచించి ఉద్యమాన్ని విద్యార్థుల ద్వారా మేధావుల ద్వారా తీసుకెళ్లాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో మా నాన్నగారైన గడవరి భిక్షపతి గారు ఈ తెలంగాణ ఉద్యమం గురించి తను కూడా 2 పుస్తకాలు రాశారు. ఒక పుస్తకం జయశంకర్ సార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఆ రోజుల్లో విద్యార్థుల్ని మేధావుల్ని సమీకృతం చేయడానికి ప్రయత్నం చేస్తే అది సాధ్యపడలేదు. ఇది రాజకీయంగానే సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క రాజకీయ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ముందుంచి ఈ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాధన చేసుకున్నాము. ఈ యొక్క విద్యమాన్ని రోజు దాన్ని మనం స్మరించుకోవడం చాలా ఉదాహరణగా ఉంది. ఈ రోజు మా కార్పెంటర్ యూనియన్ ద్వారా దీనికి భూమి పూజ జరిగి విగ్రహావిష్కరణ జరగడం అనేది మా కార్పెంటర్లందరూ కూడా మేము గర్వకారణంగా భావిస్తున్నాం. ఒక మంచి పని చేయాలంటే ఒక అడుగు ముందుకేస్తే ఒక మంచి పనికి మనకి ఎన్ని అడుగులు తోడొస్తాయి అనేది ఈ రోజు ఈ జయశంకర్ సార్ విగ్రహావిష్కరణ మనకు నిదర్శనం. ఈ విధంగా మనం స్ఫూర్తి తీసుకొని జయశంకర్ సార్ స్ఫూర్తి తీసుకొని మనం ఎన్నో రకాలుగా ఎన్నో మంచి పని చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తి మొదటి నుంచి కూడా మలిదేశ ఉద్యమం కానీ తొలి తర్వాత ఉద్యమం కానీ మన జయశంకర్ సార్కి పాత్ర ఎంతో కీలకమైనది. విగ్రహం మన నిజామ పథంలో ఆవిష్కరింప చేసుకోవడం మీదుగా ఇది మిరియాల పడవ గౌరవకారణంగా మా జాతికి ఆత్మగౌరవంగా మేము అనుకుంటున్నాం. అదేవిధంగా జయశంకర్ సార్ గారి ఆశయాలు కూడా ముందుకు చేస్తున్న విధంగా మా జాతిలో కష్టపడినటువంటి ఉద్యమంలో జయశంకర్ సారు ఉద్యమానికి ఎన్నుకైతే ఉద్యమానికి ఊపిరి శ్రీకాంతాచారి, ఉద్యమ కష్టజీవులు అన్నపీవర్ నాగాచార్య గారు, డాక్టర్ శ్రవణ గారు, మా స్పీకర్ మధునాచార్య గారు అయినా కానీ కీలక పాత్ర పోషించినా కానీ మా జాతికి ఒక పదవి కానీ మా జాతికి ఒక పథకం కానీ వరకు లేదు. మాకు దాని గురించి కూడా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మా జాతి పిత జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు రేవంత్ రెడ్డి గారికి మా జాతి తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ 1969 ఉద్యమంలో కూడా మేము కూడా అప్పుడు విద్యార్థులుగా ఉండి పోరాడినాం. కానీ అది మధ్యలో స్వార్థపరులతో తెలంగాణ ఉద్యమం మధ్యలోనే ఆగిపోయి ఇబ్బంది పడ్డ విషయం ముఖ్యంగా గమనించారు. కొంత అది చాలా మరి ఎంతో మంది 390 మంది చనిపోయినప్పటికీ కూడా అప్పుడు ఉద్యమం ఆగిపోయి ఆ మిర్యాలగూడ పట్టణంలో కూడా దాంట్లో చనిపోయిన వారు మన పాదవర్షాల దగ్గర ఎదురుగా కార్పుల్లో చనిపోయిన వారు. అప్పుడు మా నాన్నగారు అప్పుడు ఉద్యమంలో తీవ్రంగా పనిచేస్తున్న విషయాన్ని కూడా ముఖ్యంగా గమనించారు. అప్పుడు గల్వల్ భిక్షపతి గారు కూడా ఆ ఉద్యమంలో పనిచేసే విషయాన్ని కూడా ఇక్కడ ముఖ్యంగా గమనించారు. ఓసారి మీ జయశంకర్ గారు మరి మనం భిక్షపతి గారు పుస్తకం రాస్తున్నప్పుడు మరి జయశంకర్ గారు, మసూదాచారి గారు, నేను ఆ పుస్తకం మరి ఆవిష్కరణలో జయశంకర్ గారితో ఫస్ట్ టైం అక్కడ కలవటం జరిగింది. అది అక్కడ మిర్యాలగూడ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినారు, అక్కడ కలవటం జరిగింది. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఇప్పుడంతా ఉన్నారు. అప్పుడు ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత క్రమంలో మళ్ళీ మరి జయశంకర్ గారు ప్రతిసారి దీన్ని ఏ విధంగా తెలంగాణ సాధించాలని, ఏ విధంగా ఈ తెలంగాణను ముందుకు తీసుకుపోవాలి, అదేవిధంగా ఈ ఆంధ్ర వాళ్ళ దోపిడీ నుంచి దాన్ని విముక్తి కలిగించాలి. వాళ్ళు దోచుకుంటా ఉన్నారు, మన రక్త మాంసాలు పిండి మన తెలంగాణ ప్రజల యొక్క ఆస్తులను దోచుకుంటా ఉన్నారు. దీన్ని పూర్తి కలగాలి ఈ తెలంగాణ కనే లక్ష్యంతో కాంక్షతో వారు ప్రతి అంశంలో కూడా ప్రతి అడుగు కూడా తెలంగాణ సాధించాలనే ముందుకు పోతున్న విషయాన్ని, ముందుకు పోయిన విషయాన్ని కూడా ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. తెలంగాణ సిద్ధాంతకర్త, ఆ తర్వాత తెలుగుదేశం మలిదేశ ఉద్యమంలో పోరాటం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన దానికి ఒక నిదర్శనాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ కోసం ఆహారం చేసిన వ్యక్తి జయశంకర్ గారు. ఆనాడు ఉద్యమకారుడుగా చదువుకున్నప్పటి నుంచే మొదట ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేసిన తెలంగాణ లాస్ట్ వరకు తెలంగాణ బతుకుంటే చాలా కళ సాకారం అయ్యేది. కానీ మధ్యలో పాపం ఆయన వృద్ధాప్యంలో చనిపోవడం జరిగింది. ఏదేమైనా సరే తెలంగాణ కోసం నిధులు నియామకాల కోసం ఆహర్నిశలు కృషి చేసి ఇలా తెలంగాణ రావడానికి కారణమైన మన జయశంకర్ గారికి నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా జయశంకర్ గారు ఒక కులానికో ఒక మతానికో కాదు, అందరి వాడైన ఇలా తెలంగాణకే దేవుడు. ఎందుకంటే ఒక వంట కులం లేకపోతే ఒక చిన్న చిన్న కులాలకని కాదు, ఆ కులంతో ముడిపెట్టకుండా జయశంకర్ గారిని తెలంగాణకు జాతి పిల్లగా మన అందరం చూడాలి. అదేవిధంగా జయశంకర్ గారి నడిచిన మార్గంలో మనం నడవాలి. ఆ ఆశయ సాధన మనం పనిచేయాలి. అయితే తెలంగాణ ఇచ్చినా ఎవరు వచ్చినా కానీ తెలంగాణలో సామాజిక న్యాయం పాటించాలి. తెలంగాణకు రావాల్సిన నిధులు విధులు మన రిజర్వేషన్ అన్నింటిలో మనం ఫైట్ చేయాలి. కాబట్టి మనం అన్ని కూడా మనం జయశంకర్ గారి స్ఫూర్తి తీసుకొని పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ముందుకు రావాలను కూడా
ఒక బుక్ రాయడం జరిగింది. కష్టాలు పడి ఆంధ్ర పాలకుల ప్రబంధాస్తాల్లో నలుగుతున్న ఈ తెలంగాణకు కావాల్సిన తెలంగాణతో పార్టీలందరినీ కూడా ఒక వేదిక మీదకి తెచ్చి అనిపించి ఉద్యమాలు తెలంగాణను సాధించుకున్నాము. ఆయన 1952లోనే మన మొదటి ఎలక్షన్లప్పుడే మరి ఆయన నిజాం పాట పాడమంటే నేను నిజాం పాట పాడను, వందే మాతరం పాట పాడమన్నాడు. ఆయన ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అడగకుండా అమ్మాయినా పెట్టదు, మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. కొందరి ఇప్పుడు సమయం అవుతుందో కాదో తెలియదు. అదేవిధంగా ఇవాళ తెలంగాణ కోసము గజ్జగట్టి ప్రతి విద్యార్థిని ప్రతి కుల సంఘాన్ని తెచ్చినటువంటి ఇంకొక మహా కళాకారుడు చనిపోయిన రోజు కూడా ఇవే. అది గొప్ప యుద్ధ నౌక గద్దర్ గారికి కూడా ఇవాళ నివాళులర్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే ఈ ప్రపంచ యుద్ధాలలో అమెరికా సామ్రాజ్యవాదము హీరోషిమా నాగాసాకి మీద బాంబులు కురిపించిన రోజు కూడా ఇదే. అందుకోసమే యుఎన్ఓ ఈ రోజును ప్రపంచ శాంతి దినోత్సవంగా ప్రకటించింది. వాళ్ళందరికీ కూడా ఈ ప్రపంచంలో ఇప్పుడు నిన్ననే మనం ఢాకా చూసాం, హింస ప్రజ్వరిల్లుతున్నది. మరి అక్కడ ఇజ్రాయిల్లో హింస ప్రజ్వరిల్లుతున్నది, సామాన్య ప్రజలంతా చచ్చిపోతున్నారు. అది ప్రజాస్వామిక తెలంగాణ కోసము ఆయన రక్తం పట్టుబడకుండా మనం తెలంగాణను సాధించుకున్నాము. ప్రతి తెలంగాణ ప్రజల్లో ఒక ఉద్యమాన్ని ఒక ఇంజక్షన్ లాగా ఎక్కించినటువంటి మహానుభావుడు జయశంకర్ సారు. అటువంటి మహానుభావుడు జయంతి సందర్భంగా ఇలా మనందరం కూడా అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు అందరం కూడా మనం కలిసి ఈరోజు ఆ మహానుభావుని ఒకసారి స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కానీ మా ఎమ్మెల్యే వేలారన్న గారు ఎప్పటి నుంచో ఆయన కన్నా ఖచ్చితంగా జయశంకర్ సార్ని విగ్రహం ఇక్కడ ఆవిష్కరించాలనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాల నుంచి పోరాటం చేసిండు. అది ఈరోజు నెరవేరింది. వారికి మరొకసారి వారికి జయంతి సందర్భంగా మహానుభావుని ఒకసారి స్మరించుకోవాలని కోరుకుంటూ జయశంకర్ సార్ జీవితం మొత్తం ఒకటే ఆశయం అనేది. ఆయనకు తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఆంధ్ర పాలకుల దోపిడిని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఆనాడు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం కానించి మలిదశ ఉద్యమం వరకు ఆయన యొక్క ఏకైక ఎజెండా తెలంగాణ రాష్ట్ర సాధన మాత్రమే అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు జయశంకర్ సార్ యొక్క ఆశయ సాధనలో ముందుంది చెప్పి తెలియజేసుకోవచ్చు. జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటా ఉన్నాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు అంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక పెద్ద శక్తి. ఒక శక్తిగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో ఆయన ఒక సిద్ధాంతకర్తగా సకల జనులని కదిలించి తెలంగాణ రావడానికి ఒక ప్రధానమైనటువంటి పాత్రధారి, సూత్రధారి, సిద్ధాంతకర్త అనేటువంటి విషయం మనం ఎవరం కూడా మర్చిపోవడానికి వీల్లేదు. అయితే విగ్రహాలని ఆవిష్కరించి జయంతి సందర్భంగానో వర్ధంతి సందర్భంగానో దండలేసి దండం పెట్టి వాళ్ళ గురించి గొప్పగా 4 మాటలు చెప్పి పోవడమే కాదు మన డ్యూటీ. జయశంకర్ గారు ఒక గొప్ప అభ్యుదయవాది, ఒక గొప్ప మేధావి, సిద్ధాంతకర్త. తెలంగాణ రావాలని ఎందుకు కోరుకున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి సమాజం ఏర్పడాలని కోరుకున్నారు. సామాజిక తెలంగాణ రావాలి, దోపిడీ లేని సమాజం రావాలి, అసమానత లేనటువంటి తెలంగాణ రావాలి, ప్రతి ఒక్కరికి చదువు, తర్వాత వైద్యము, ఇల్లు, ఉపాధి, స్వేచ్ఛ కలిగించేటువంటి ఒక సామాజిక తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఆ ఉద్యమం సాగింది. తెలంగాణ వచ్చిన తర్వాత అలాంటి సమాజం రావాలని కోరుకోవడం అనేది జరిగింది. కానీ ఒక ప్రభుత్వంపై ఇంకో ప్రభుత్వం రావడం, ఒక ముఖ్యమంత్రిపై ఇంకో ముఖ్యమంత్రి రావడం అనేది కాదు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలి, అన్ని సామాజిక వర్గాల్లో అభివృద్ధి కావాలి, అసమానత లేనటువంటి తెలంగాణ కావాలి అని చెప్పేసి కోరుకోవడం అనేది జరిగింది. దాన్ని సాధించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. జయశంకర్ గారి జన్మదిన సందర్భంగా జయశంకర్ గారు తెలంగాణ జాతిపితగా మనం వర్ణించుకుంటూ ఆయన యొక్క
తెలంగాణ కోసం ఏదైతే సామాజిక బాధ్యత కోసం నిర్వర్తించి తెలంగాణలో ఎలాంటి అన్యాయక్రాంతాలు కాకుండా ఆంధ్ర వాళ్ళను బాలదూలి మన యొక్క ఆస్తులను మన యొక్క నీళ్లు నిధులు నిమ్మకాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఎన్నో పుస్తకాలు చదివి విద్యార్థుల కోసం అయితేంది తెలంగాణ కోసం అయితేంది ఎన్నో పుస్తకాలు రచించి 69 నుంచి తన వంతుగా దాంట్లో భాగస్వాములై ప్రతి ఒక్కరిని ఉసుకొలిపే విధంగా తెలంగాణ సాధించుకోవడం కోసం చేసిన ప్రయత్నంలో చివరికి ఆయన ఆజన్మ బ్రహ్మచారి గారు కూడా ఉండి కేవలం తెలంగాణ కోసమే ఆయన పోరాడి చివరికి తెలంగాణ వచ్చేటానికి ఆయన లేకపోవడం మనందరూ బాధించాల్సిన విషయం. దయచేసి ఎప్పుడైనా సరే రాజకీయం చేయకుండా రాజకీయం అంటే ఒక సామాజిక బాధ్యతగా ప్రవర్తించిన రోజు మనకు నిజంగా జయశంకర్ గారి కాలం నెరవేర్చినట్టు. ఎట్టి పరిస్థితుల్లో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆయన నుంచి వచ్చిన భగవంతుడికి ఈ అవకాశాలు ఈ 4 సంవత్సరాల్లో రాజకీయం చేయకుండా రాజకీయ యొక్క సామాజిక బాధ్యతను నా వంతు ప్రయత్నిస్తానని నేను జయశంకర్ గారి జన్మదిన సందర్భంగా చెప్తున్నాను. ముఖ్యంగా ఈ భారతదేశంలో